పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం మాచవరం మండలం పిల్లుట్ల గ్రామం గుర్రం వీర గోపాలకృష్ణారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన మధ్యాహ్న భోజన పథకాన్ని గురజాల శాసనసభ్యుడు ఎరపతినేని శ్రీనివాసరావు పరిశీలించి విద్యార్థులకు స్వయంగా వడ్డించి వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించారు. స్కూళ్లను అన్ని విధాలా డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో స్కూల్ని సందర్శించడం జరిగిందన్నారు. పల్నాడు ప్రాంతంలో 7 ఎకరాల్లో అధిక విస్తీర్ణం స్కూలు అన్నారు. స్కూలు ల్యాండ్ అన్యాక్రాంతం కాకుండా ఎవరు ఆక్రమించుకోకుండా కాంపౌండ్ వాల్ 5 క్లాస్ రూమ్లకు నిధులు తీసుకురావడం జరుగుతుందన్నారు. విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం నాణ్యత ప్రమాణాలతో మంచి క్వాలిటీ ఫుడ్ పిల్లలకు అందిస్తున్నామన్నారు. స్కూల్ అభివృద్ధికి గతంలో తరువాత డ్రింకింగ్ వాటర్ సౌకర్యం కల్పించామని, టీచర్స్కి విద్యార్థులకు రూమ్స్ కొరకు నిధులు మంజూరు చేస్తామని అన్నారు. ఇది ఒక చారిత్రాత్మకమైన స్కూల్. మేము కూడా స్కూల్లో చదువుకున్నాం. దీన్ని అన్ని విధాలుగా డెవలప్ చేయాలని, సో దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. దీనిలో ప్రధానంగా నా దృష్టికి తీసుకొచ్చిన అంశాలు, ఒక 5 క్లాస్ రూమ్స్ ఇమీడియట్గా కావాలన్నారు. అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళు కూడా ఒకటి కావాలని చెప్పి అడిగారు. దాదాపు 7 ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో ఉన్న ఈ స్కూలు దాదాపు పల్నాడు ప్రాంతంలోనే 7 ఎకరాలంటే చాలా పెద్ద విస్తీర్ణం గల స్కూలు. ఇది కూడా ఈ ల్యాండ్ కూడా అన్యక్రాంతం కాకుండా ఎవరు ఆక్రమించుకోకుండా కూడా కాంపౌండ్ వాళ్ళు అడిగారు. దాన్ని కూడా అధికారులతో మాట్లాడి ఈ క్లాస్ రూమ్స్ ప్లస్ కాంపౌండ్ వాళ్ళకు కూడా నిధులు కూడా తీసుకురావటం జరుగుతుంది. అదేవిధంగా మిడ్ డే మీల్స్ కూడా నేను చూశాను. పిల్లలకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత ప్రమాణాలు కూడా పాటించాలని చెప్పి ప్రభుత్వం ఎప్పుడు చెప్తూనే ఉంది. దానిలో భాగంగా నేను కూడా ఈరోజు చూశాను. మంచి క్వాలిటీ ఫుడ్ కూడా పిల్లలకు అందిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. అందుకని ఈరోజు ఈ స్కూలు అభివృద్ధికి గతంలో నేను 94 తర్వాత వచ్చినప్పుడు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా అప్పుడు కల్పించాం. ట్యాంక్ కూడా నిర్మాణానికి నిధులు ఇచ్చాం. ఈరోజు